సో వాట్సాప్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ప్రజెంట్ మన దగ్గర ఉన్న మోటార్ సైకిల్ వచ్చేసి ద మోస్ట్ వాంటెడ్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 6 years నుంచి వెయిట్ చేస్తున్నాం ఈ బైక్ గురించి. సో ఫైనల్లీ లాంచ్ అయిందనమాట. వేరే కంట్రీలో లాంచ్ అయ్యి 6 years అవుతుంది. సో మన దగ్గర ఎందుకు లేట్ చేశారో ఏమో తెలియదు. సో ఫైనల్లీ వచ్చేసిందనమాట యమహా XSR 155 అనమాట. చూసుకుంటే అండ్ సిల్వర్ కలర్ అనమాట, మెటాలిక్ సిల్వర్ కలరు. చూడడానికి చాలా బాగుంది. లుక్ మంచి రెట్రో లుక్లో కనిపిస్తుంది. మీకు ఫ్రంట్ని చూసుకోవచ్చు, మంచి LED లైట్ ఇచ్చారు. అండ్ మీకు రౌండ్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఇచ్చారనమాట. సో LED బ్లింకర్స్. సో చూశారు కదా, బైక్ ఇప్పుడే జస్ట్ మనకి కొత్త వెహికల్ జస్ట్ మొన్నే లాంచ్ చేశారు షోరూమ్ నుంచి. సో మనం అడగగానే మన వాళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. ఇక్కడ స్టిక్కర్స్ కూడా రిమూవ్ చేయలేదు, చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మడ్గార్డ్ కూడా ఫైబర్ ఇచ్చారనమాట. సో ఈ బైక్ గురించి సో ఏంటంటే ఈ బైక్ ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుంది, స్పెక్స్ ఏంటి, సో దీన్ని ఎవరు తీసుకోవచ్చు అన్నది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అన్నమాట. సో ఇంకెందుకు గాయ్స్, సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వేరే బైక్స్ ఏమైనా రివ్యూ కావాలంటే సో కింద కామెంట్ చేయండి, మనం ఖచ్చితంగా రివ్యూ ఇద్దాము. సో ఓకేనా. సో ఫస్ట్ ఇంజన్ గురించి మాట్లాడుకుంటే గాయ్స్, ఇది 155cc అనమాట, లిక్విడ్ కూల్డ్ ఇంజన్. సో 18 bhp అండ్ 14 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తారనమాట. సో ఇట్స్ రియల్లీ గుడ్. అండ్ 6 speed మాన్యువల్ గేర్తో వస్తుందన్నమాట మనకి. సో ఇక్కడ చాసీస్ చూసుకుంటే మీకు లైట్ వెయిట్ డెల్టా బాక్స్ చాసీస్ ఇచ్చారు. సో ఇదే చాసీస్ మనకి MT-15లో ఉంటుంది, R15లో ఉంటుంది. అండ్ సేమ్ ఇంజన్ సేమ్ చాసీస్ సో దించేశారన్నమాట. ఇక్కడ ఇంజన్ గార్డు కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇది ప్లాస్టిక్, ఇటు సైడ్ ఫైబర్ అన్నమాట. సో ఇది కింద ప్లాస్టిక్ ఇచ్చారు, ప్లాస్టికే. మీకు రేడియేటర్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇట్స్ రియల్లీ గుడ్. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి గాయ్స్ 170 mm ఉంటుంది గాయ్స్, కు సరిపోతుంది బరాబరి. అండ్ ఈ వైర్ ఇక్కడ ఎందుకు వచ్చింది ఇలాగా, వైర్లే కొంచెం చూడడానికి ఆ వైరింగ్ ఎట్లా పడితే అట్లా బయటకు వస్తుంది. సో ప్రాపర్గా ఇవ్వలేదు, ఇదొకటి. ఓకే. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, మీకు XSR అని ఇచ్చారు. ఇక్కడ యమహా చూడడానికి లోగో చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ట్యాంక్ మీద కూడా ఇక్కడ సిల్వర్ కలర్ ఇచ్చారు అండ్ మధ్యలో బ్లాక్ ఇచ్చారనమాట. సో ఇట్స్ రియల్లీ లుక్స్ నైస్ అనమాట. XSR ఇది చాలా బాగుంది. అండ్ మనకి ఏంటంటే 10 liters కెపాసిటీ అనమాట ట్యాంక్ వచ్చేసి. అండ్ సీట్ హైట్ వచ్చేసి గాయ్స్ 815 అనమాట. సో మీకు ఇది సరిపోతుంది షార్ట్ హైట్ ఉన్న వాళ్ళకు కూడా. సో చాలా పర్ఫెక్ట్గా సరిపోతుంది గాయ్స్. వెయిట్ వచ్చేసి చాలా తక్కువ వెయిట్ అనమాట, 137 kgs అనమాట. సో మీరు షార్ట్ రైడర్స్ కమ్ లేకుండా రైడ్ చేసుకోవచ్చు అనమాట. నో కంఫర్ట్ కూడా చాలా బాగుంది, కాకపోతే కొంచెం హార్డ్ ఉందన్నమాట, మరీ అంత స్మూత్గా లేదు. సింగిల్ సీట్ ఇచ్చారు. సో ఫ్యామిలీ అయితే మంచిగా బిందాస్గా వెళ్ళిపోవచ్చు అనమాట, నో ప్రాబ్లం. సింగిల్ సీట్ ఇచ్చారు, సో అదొక బెనిఫిట్. సో ఇంకోటి ఏంటంటే వీళ్ళు వెనక బ్యాక్ సైడ్ గ్రాబ్ రైల్ ఇవ్వలేదు. సో ఎందుకు ఇవ్వలేదో ఏమో, ఐ డోంట్ నో. మీరు చూసుకుంటే టెయిల్ లైట్ చూడండి చాలా బాగుంది. అండ్ సైడ్ ఆల్సో బ్లింకర్స్, LED బ్లింకర్స్ అనమాట. వీళ్ళు స్టిక్కర్స్ కూడా ఇంకా రిమూవ్ చేయలేదు. సో నో ప్రాబ్లం. మనకు కొత్త వెహికల్ ఇచ్చారు టెస్ట్ డ్రైవ్కి. అండ్ మన వీడియో తీసుకుందాం అంటే సో ఇచ్చారనమాట. సో ఐఎమ్ రియల్లీ వెరీ థ్యాంక్ఫుల్ టు అశోక మోటార్స్ ఉప్పల్ అనమాట. అండ్ ఇక్కడ మడ్గర్ చూసుకోండి ఈ విధంగా ఉంది. మీకు ఇక్కడ ఫ్రంట్ మీరు హెడ్ లైట్ చూసుకుంటే LEDతో ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట, రౌండ్ LED. అండ్ మీ DRL లైట్ కూడా ఉంది, చూసుకోవచ్చు. సో మన కీ ఆన్ చేస్తుంది. సో DRL లైట్ ఆటోమేటిక్గా ఆన్ అయిపోయింది అనమాట. మీకు నైట్ టైం చాలా అగ్రెసివ్గా ఉంటుంది. ఇక్కడ హెడ్ లైట్ మీద కూడా XSR అని ఇచ్చారు. సో లుక్స్ వెరీ ప్రెటీ. అండ్ ఇక్కడ అల్యూమినియం కూడా ఇచ్చారనమాట ఇటు సైడ్ బ్లింకర్స్కి. సో వీళ్ళు అది చాలా బాగుంది చూడడానికి. అండ్ మీకు చూసుకోవచ్చు USD ఫోక్స్ అనమాట, ఫ్రంట్ USD ఫోక్స్ ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మోనో షాక్స్ ఇచ్చారనమాట, లింక్డ్ మోనో షాక్ ఇచ్చారనమాట. మీ ఇక్కడ చూసుకుంటే స్వింగ్ ఆర్మ్ వచ్చేసి అల్యూమినియంతో ఇచ్చారు. సో ఫ్రంట్ డిస్క్ సైజ్ వచ్చేసి 282 mm అనమాట. సో ఇక్కడ మీ బైబ్రే 2 piston క్యాలిపర్తో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫ్రంట్ టైర్ వచ్చేసి గాయస్ 100/80 సెక్షన్ టైర్ ఇచ్చారనమాట. సో 17 inch అలాయ్ వీల్స్ అనమాట. ఫ్రంట్ బ్యాక్ 17 inch అలాయ్ వీల్స్ అనమాట. మీకు ఇదే అలాయ్ వీల్స్ R15లో ఉంటుంది, సేమ్ ఎగ్జాక్ట్ దింపేశారు అలాయ్ వీల్స్ కూడా. సేమ్ టైర్ కూడా అదే సైజు టైర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మీకు చాలా బాగున్నాయి అలాయ్ వీల్స్, చూడడానికి కూడా చాలా బాగున్నాయి.
చాసిస్ కూడా చూడడానికి ప్రీమియం లుక్ అనిపిస్తుంది అన్నమాట బైక్ చూడడానికి. సో మంచి రెట్రో లుక్ అండ్ చాలా క్లాసిక్గా ఉంది. చూస్తుంటే ఒక స్క్రాంబ్రల్ బైక్ చూసినట్టుంది అనమాట. డిస్క్ వచ్చేసి గాయస్ 220mm అనమాట, 140/70 సెక్షన్ టైర్ అనమాట. ఇది రేడియల్ టైర్. సో రేడియల్ టైర్ మీకు పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో మీకు తెలుసు. సో సూపర్ పర్ఫార్మెన్స్ అనమాట. మీకు చాలా రోడ్డు మీద వెళ్ళినప్పుడు చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ చూసుకోవచ్చు. ఏంటంటే రౌండ్ ఇచ్చారు. సో చూడడానికి చాలా బాగుంది. ఎల్సిడి డిస్ప్లే అన్నమాట. సో గాయస్ ఇక్కడ మీరు ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో చూసుకుంటే మీకు స్పీడ్ మీటర్ ఇచ్చారు, ఓడోమీటర్, ట్రిప్టోమీటర్ అండ్ ఇక్కడ ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ అండ్ ఆఫ్ ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ న్యూటన్ సింబల్ ఇచ్చారు అండ్ ఇక్కడ టైం ఆల్సో ఇచ్చారనమాట. ఇక్కడ చూసుకుంటే మీకు రౌండ్ సిల్వర్ కలర్లో ప్లేట్ ఇచ్చారనమాట. చూడడానికి చాలా బాగుంది. సో గాయస్ మీకు హ్యాండిల్ బార్ చూసుకోవచ్చు. సో ఇలా ఉంటుంది. మీకు ఇక్కడ చూసుకోవచ్చు లో బీమ్ హై బీమ్ ఉందన్నమాట. వీళ్ళ హార్న్ కింద ఇవ్వాల్సింది. సో ఏంటంటే ఇండికేటర్ స్విచ్ కింద ఇచ్చి సో ఇది మధ్యలో ఇచ్చారు. అసలు ఏందో నాకు అర్థం కావలేదు. సో ఇది చేంజ్ చేస్తే బాగుండు. చాలామంది ఏంటంటే ఈ బైక్ అలవాటు లేని వాళ్ళు సో నేను వచ్చేటప్పుడు నేను కిందనే ప్రెస్ చేస్తున్నా, బట్ ఇక్కడ పైన ఉందన్నమాట హ్యాండ్ ఇది హార్న్ స్విచ్ వచ్చేసి. అండ్ మీకు రైట్ సైడ్లో చూసుకుంటే స్టార్ట్ బటన్ ఉంది. ఇక్కడ చూసుకుంటే హజార్డ్ లైట్ స్విచ్ ఉందన్నమాట, ఆన్ అండ్ ఆఫ్. సో రైట్ సైడ్ ఓన్లీ స్విచ్ అండ్ హజార్డ్ లైట్స్ ఇచ్చారు. అండ్ లెఫ్ట్ సైడ్ లో బీమ్ హై బీమ్ అండ్ హార్న్ అండ్ ఇండికేటర్స్ అనమాట. సో ఇండికేటర్ స్విచ్ ఇచ్చారు. సో ఇది హ్యాండిల్ బార్ చూడడానికి చాలా బాగుంది అండ్ ప్రీమియం లుక్ ఉంది. నాకైతే ఇది మధ్యలో ఈ బ్లాక్ ఇచ్చారు చూసినా ఈ XSR. సో లుక్స్ ప్రీమియం, చాలా ప్రీమియం ఉందన్నమాట. సో ప్రైస్ వచ్చేసి గాయస్ మీకు ఎక్స్షోరూమ్ వచ్చేసి 1,50,000 పడుతుంది అండ్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1,95,000 దాకా వస్తుంది అనమాట. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు షోరూమ్ దగ్గరికి వెళ్ళండి. సో ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేయండి. మీకు బైక్ నచ్చితే సో యూ కెన్ బై ద ప్రోడక్ట్ అనమాట. డామ్ బ్రో, ఇట్స్ రియల్లీ ఆసమ్. చాలా బాగుంది బైక్ అయితే. అండ్ బైక్ లుక్ కూడా చాలా బాగుంది. మనకి రెట్రో మోడల్ ఇచ్చారన్నమాట. సో చూస్తుంటే బైక్ ఒక స్క్రాంబ్లర్ టైప్ ఉందన్నమాట అండ్ రెట్రో లుక్లో ఉందన్నమాట. చాలా బాగుంది. మీకైతే సిటీలో అయితే మైలేజ్ కూడా 45 to 50 వస్తుంది అన్నమాట. అది మీరు హైవేలో అయితే 50 వస్తుంది, బట్ లోకల్ అయితే ట్రాఫిక్లో అయితే 40 to 45 వస్తుంది అనమాట కళ్ళు మూసుకొని. సో మైలేజ్ చాలా బాగుంది అండ్ ఫీచర్స్ చాలా బాగున్నాయి. బైక్లో ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, అసిస్ట్ స్లిప్పర్ కచ్ ఉంది అండ్ పర్ఫార్మెన్స్ ఆల్సో వెరీ గుడ్. యాక్చువల్లీ బైక్ ఇది యాక్చువల్గా ట్యాంక్ వచ్చేసి ఇది మెటల్ ఇవ్వలేదు, ఫైబర్ ఇచ్చారు. సో దీంట్లో 4 కలర్స్ ఉన్నాయన్నమాట. మనకి బ్లూ ఉంది, రెడ్ ఉంది అండ్ సిల్వర్ కలర్ ఉంది ప్రజెంట్ మన దగ్గర అండ్ మెటాలిక్ గ్రీన్ కూడా ఉందన్నమాట. సో నాకైతే నచ్చింది బ్లూ కలర్, చాలా బాగుంది. ఎందుకంటే మీకు ఫ్రంట్ USD ఫోక్స్ ఏంటంటే వాళ్ళు గోల్డ్ కలర్లో ఇచ్చారు. సో చూడడానికి చాలా బాగుంది వెహికల్ అయితే. EVA టెక్నాలజీ కూడా ఉందన్నమాట. సో దట్స్ రియల్లీ గుడ్. చెప్పాను కదా 7,000 RPM తర్వాత సో అది ఆటోమేటిక్గా యాక్టివేషన్ అయిపోతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఇదే ఇంజను మనకి సేమ్ R15లో ఏ ఇంజన్ ఇచ్చారో సో అదే ఇంజన్ ఇచ్చారనమాట. సో మీరు అర్థం చేసుకోవాలి, సేమ్ అలాయ్ వీల్స్, సేమ్ ఇంజన్, మీ చాసిస్ కూడా సేమ్ అదే ఇచ్చారనమాట. ఇదే. సో గాయస్ ఏంటంటే ఈ బైక్ని ఎవరు తీసుకోవచ్చు అంటే మీకు ఆటో రైడర్స్ అయితే తీసుకోవచ్చు అండ్ ఆఫీస్ పర్పస్ కానీ సో బ్రేక్ఫాస్ట్ రైడ్స్, షార్ట్ రైడ్స్ వాళ్ళకైతే సో చాలా బాగుంటుంది. పర్ఫార్మెన్స్ చాలా బాగుంది బైక్ వచ్చేసి. ఇంకోటి ఇది డ్యూయల్ ఛానల్ ABS అనమాట. బ్యాక్ ABS ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. సో అదొక బెనిఫిట్ అనమాట. అండ్ జీరో వైబ్రేషన్ కూడా ఏం లేవు అండ్ టర్నింగ్ రేషియో అయితే చాలా బాగుంది గైస్. బ్యాక్ సైడ్ రేడియల్ టైర్ ఇచ్చారు కాబట్టి సో చాలా కాన్ఫిడెంట్గా డ్రైవ్ చేసుకోవచ్చు అనమాట. మీకు సస్పెన్షన్ కూడా చాలా బాగుంది, చాలా స్మూత్ ఉంది. బ్రేక్స్ కూడా చాలా ఇనిషియల్గా పడుతున్నాయి. అండ్ మీరు ఫ్యామిలీ ఉంటే ఫ్యామిలీ కూడా ఇది స్ప్లిట్ సీట్ ఇవ్వలేదు, సింగిల్ సీట్ ఇచ్చారు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ అనుకోవచ్చు. సో వీళ్ళు ఏంటంటే అది గ్రాబ్ రైల్ ఇవ్వలేదు. సో అది బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంటుంది. అండ్ గాయస్ మీరు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సో ఇది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ ఈ బైక్ గురించి మీ ఫ్రెండ్ ఎవరైనా ప్లానింగ్ చేసుకుంటే సో ఈ వీడియోని షేర్ చేయండి. సో డెఫినెట్లీ తను ఉన్న డౌట్స్ మొత్తం క్లియర్ అవుతాయి అనుకుంటున్నా. సో మీరు 5.5 ఉన్నా 5.4 ఉన్నా కూడా కంఫర్టబుల్గా డ్రైవ్ చేయొచ్చు. సీట్ హైట్ 810 mm అనుకొని కొంచెం కంగారు పడకండి, ఎందుకంటే ఇది 137 kgs కాబట్టి
సో చాలా లైట్ వెయిట్ ఉంది గాయస్. మేబీ మైలేజ్ కోసం వెయిట్ తగ్గించారో ఏమో తెలియదు, బట్ చాలా లైట్ వెయిట్. చాసిస్ కూడా డెల్టా బాక్స్ ఇచ్చారు, సో అది కూడా అల్యూమినియం అనమాట, చాలా లైట్ వెయిట్. సో మీరు షార్ట్ రైడర్స్ అయితే ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా డ్రైవ్ చేసుకొని వెళ్ళవచ్చు అనమాట. ఫ్యామిలీ పర్సన్స్ అయితే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఈ బైక్ చాలా బాగుంది, చాలా రీజనబుల్, ఎక్కువ స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. హ్యాండిల్ బార్ చాలా వైడ్ ఉంది, ప్రశాంతంగా నేను మరీ బెండాల్సిన అవసరం లేదు, పీస్ఫుల్గా డ్రైవ్ చేసుకొని పోవచ్చు. సిటీ రైడ్స్కి అయితే మీకు చాలా బాగుంటుంది గైస్. వివిఏ టెక్నాలజీ ఉంది, ట్రాక్షన్ కంట్రోల్ ఉంది. 155 సీసీలో ఇన్ని ఫీచర్స్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. సో ఈ బైక్ అనేది చాలా ఫేమస్ బైక్ అనమాట, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న బైక్. సో ఫైనలీ లాంచ్ అయింది గైస్. సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నా. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.